పెళ్లి పనులు మొదలు పెట్టుకున్నాము అంటే ఫస్ట్ ఈ షాపింగ్ అయిపోయిందనుకోండి, సగం వర్క్ ఫినిష్ అయినట్టే. షాపింగ్‌కి ఒక 5-6 డేస్ పట్టుద్ది. ఒకరోజు కంప్లీట్‌గా మా ఆడవాళ్ళ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఈరోజు మా అన్నకి, మా బాపుకి డ్రెసెస్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసినాము. ఫస్ట్ బాపుకి బట్టలు అంటే క్లాతే చాలా బాగా ఫిట్ అవుతాయి. అవి ఎక్కువ రోజులు కూడా అవుతాయన్నమాట. సో, క్లాత్ అక్కడే తీసుకొని అక్కడే స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చేసామన్నమాట. అక్కడ నుండి పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను. బిన్ను ముందు కూర్చున్నందుకు వర్ణిక ఎంత అలిగిందో చూడండి. అదేందో ఆటో కనబడితే చాలు ఫస్ట్ ముందు కూర్చోడానికే ఇష్టపడతారు వీళ్ళిద్దరు. వచ్చి చూసేసరికి మా వాషింగ్ మిషన్ పెద్ద పని పెట్టిందనమాట. ఎందుకు ఇక్కడ నుంచి నురుగు వస్తుందో అర్థం కావట్లేదు. వెంటనే ఇంకా కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి రిపేర్ చేసిల్లు. ఈ పనులన్నీ అయిపోయే లోపు వీళ్ళ స్విమ్మింగ్ క్లాస్ కి కూడా టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ వాళ్ళని స్విమ్మింగ్ క్లాస్ కి తీసుకొని వచ్చేసాను. ఈవినింగ్ టైంలో తీసుకొస్తున్నాం అనమాట. సమ్మర్ లో ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా. సో కిడ్స్ అందరు కూడా స్విమ్మింగ్ లో చాలా బాగా ట్రైన్ అవుతున్నారు. ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చేసరికి హైదరాబాద్ లో 2 డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు కొడుతున్నాయి. నిన్ను ఫుల్ వర్షం అనమాట. మళ్ళీ ఎండాకాలం వచ్చే వానలలో గాలులు కూడా మస్తు ఘోరంగా వస్తాయి. గాలి వస్తుంది కాబట్టి మామిడికాయలు అన్నీ రాలిపోయినాయి. ఇంతసేపే స్విమ్మింగ్ లో ఆడిల్లు అంటే మళ్ళీ ఇప్పుడు వర్షంలో చూడండి ఎట్లా ఆడుతున్నారు. వీళ్ళని తట్టుకోవడము